నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 76 సంవత్సరాలు దాటుతున్నా ఇంకా అసెంబ్లీ మెట్లు ఎక్కని సామాజిక వర్గాలు ఎన్నో ఉన్నాయి. ఇదిలా ఉంచితే సామాజిక న్యాయం మాత్రమే సాధ్యం అంటూ కాంగ్రెస్ పార్టీ ఇటీవలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల్లోనే మళ్ళీ లోక్సభ ఎన్నికలు రావటం, ఎంపీ సీట్ల కేటాయింపు కోసం కసరత్తు జరగటం మనం చూస్తున్నాం. అయితే ఈ 4 నెలల వ్యవధిలోనే ఎంపీ టికెట్ల సీట్లకి అభ్యర్థులను ఎంపిక చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక సవాలు. అయితే దీనిలో ఎస్సీల వర్గీకరణ ప్రకారం ఎంతమందికి సీట్లు ఇచ్చారు, ఎస్సీ రిజర్వేషన్లో మాలలకి ఎంత వచ్చాయి, మాదిగలకి ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా, ఇచ్చారా సీట్లు, తదితర విషయాలను చర్చించుదాం. ఈరోజు మనతో ఉన్నారు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కృపాకర్ మాదిగ గారు. వారు అడిగి వివరాలన్నీ తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. అయితే ఇందులో ఎంపీ టికెట్లు అనేవి ఇప్పటికీ కూడా ఇంకా 2-3 స్థానాలను వాళ్ళు డిక్లేర్ చేయలేకపోతున్నారు. అయితే దీనిలో ఎస్సీలకు సంబంధించి 3 సీట్ల వరకు ఇవ్వాలి అనేది దానిలో ఉంది 17లో. సో దానిలో మాలలకి ఇచ్చారు, మాదిగలకి ఇవ్వలేదు అంటూ మనం ఒకటి వింటున్నాం, ఒక బయట మనం విన్నాం. సో ఇది ఎంతవరకు నిజం, అసలు మాదిగలకి సంబంధించి నేపథ్యం ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో 3 ఎస్సీ రిజర్వ్డ్ పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. 1 పెద్దపల్లి, 2 నాగర్ కర్నూలు, 3 వరంగల్. ఈ 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ 2 మాల సామాజిక వర్గానికి ఇచ్చింది, 1 మాదిగలు కాని ఒక ఉపకులానికి కేటాయించింది. సరే, ఇది ఇప్పుడే జరిగిందా? అసలు కాంగ్రెస్ పార్టీ మాదిగలకి మొదటి నుంచి ఎట్లా అన్యాయం చేస్తూ వచ్చింది రాజకీయంగా, అట్లాగే వర్గీకరణ అనేటువంటి విషయంలో కూడా ఎట్లా సాచివేత ధోరణి, సాగదీసే ధోరణి కొనసాగిస్తూ వచ్చిందనేది కొంచెం నేపథ్యం చెప్పిన తర్వాత మళ్ళీ విషయంలోకి వద్దామండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 29 ఎస్సీ రిజర్వ్డ్ ఎమ్మెల్యే స్థానాలు ఉండేవి, అట్లాగే 6 ఎస్సీ రిజర్వ్డ్ ఎంపీ స్థానాలు ఉండేవి. అయితే 6 ఎస్సీ రిజర్వ్డ్ ఎంపీ స్థానాలలో ఒక్క నంది ఎల్లయ్య సిద్దిపేట కాంగ్రెస్ మినహా మిగిలిన 5 మంది మాలవారే ఎంపికవుతూ వచ్చేవాళ్ళు. అట్లాగే 29 ఎస్సీ రిజర్వ్డ్ ఎమ్మెల్యే స్థానాల్లో 7 మంది మాదిగలుంటే 22 మంది మాలవారే ఎంపికవుతూ వచ్చారు. ఇది ఎప్పటి వరకు? 94లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం మొదలుపెట్టేదాకా జరుగుతూ వచ్చినటువంటి నేపథ్యం ఇది. ఒక దశకు వచ్చేసరికి 6 పార్లమెంటు సీట్లలో 4 మాదిగలయ్యారు, 2 మాలవారయ్యారు. అట్లాగే 29 ఎస్సీ రిజర్వ్డ్ ఎమ్మెల్యే స్థానాలలో 16 మంది మాదిగలయ్యారు. అటువంటి దాకా కూడా మాదిగ దండోర ఉద్యమం సాధించుకుంటూ వచ్చింది. ఒక దశలో 4 లోక్సభ సభ్యులు, 1 రాజ్యసభ సభ్యుడు మాదిగలయ్యారు. ఇప్పుడు ఉద్యమం లేదు. నా దృష్టిలో ఉద్యమ ఆకాంక్ష ఉంది, బలంగా ఉంది, మరి ఉద్యమం లేదు. ఎందుకంటే ఉద్యమ నాయకులంతా ఏదో ఒక రాజకీయ పార్టీలకి అనుకూలంగా పనిచేయటం మొదలు పెడుతూ ఉన్నారు ప్రతి ఎన్నికల్లోనూ. ఈ స్థితి గమనించాక మరి కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ మాదిగలకి అన్యాయం చేయటం మొదలు పెడుతూ ఉంది. ఉదాహరణకి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో మేము ఉద్యమం చేశాము. రాజశేఖర రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయించారు. అదే రాజశేఖర రెడ్డి గారు శాసన మండలి పునరుద్ధరణ అంశంలో అన్ని పార్టీలు వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోయాయి. ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి సిపిఐ, సిపిఎం, టీడీపీ బయటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత బీజేపీ బయటికి వెళ్ళింది, తర్వాత టీఆర్ఎస్ కూడా బయటికి వెళ్ళింది.
అటువంటి పరిస్థితుల్లో సింగిల్ పార్టీ తీర్మానంగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సింగిల్ పార్టీ తీర్మానంగా చేయించుకొని కేంద్రంలో ఉన్నటువంటి యూపీఏ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ దగ్గర పోయి కూర్చొని శాసనమండలి పునరుద్ధరణ కోసం రాజ్యాంగ సవరణ చేయించుకొని వచ్చారు. కానీ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంలో మేము ఎన్నోసార్లు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ని, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారిని కలిసినప్పుడల్లా కూడా వాళ్ళు సానుభూతిగా మాట్లాడుతున్నారు మాటల్లో. కానీ వాళ్ళు ఏం చెప్పేవాడంటే, ముందు ఏపీలోని ఎస్సీ ఎంపీల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించాలి, వర్గీకరణ విషయంలో అన్ని పార్టీల ఎంపీల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించాలి, అందుకోసం కృషి చేద్దాం అంటూ ప్రతిసారి వేస్తూ వచ్చారు. కానీ సింగిల్ పార్టీ తీర్మానాన్ని మాత్రం ఒకడు ఓకే చేశారు. అదే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం నుంచి రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం దాకా కూడా అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణకు అనుకూలంగా తీర్మానాలు చేస్తూ వచ్చినాయి ఏకగ్రీవంగా రాష్ట్ర అసెంబ్లీలో. మరి రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాలనేమో అక్కడ పార్లమెంట్లో ప్రవేశపెట్టి రాజ్యాంగ సవరణ చేయడానికి వాళ్ళకి మనసు రాలేదు. కానీ సింగిల్ పార్టీ తీర్మానం ద్వారా శాసనమండలి పునరుద్ధరణ విషయంలో మాత్రం చర్యలు తీసుకున్నారు, రివైవ్ చేశారు. ఇట్లా చేసుకుంటూ వచ్చింది. అట్లాగే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ మాలవారికి ఎక్కువ అవకాశాలు ఇస్తూ వచ్చింది. మీరు చూసినట్లయితే దామోదరం సంజీవయ్య గారిని ముఖ్యమంత్రులు చేశారు 50 ఏళ్ల క్రితమే. తర్వాత అనేక మంది కాకా గారి దగ్గర నుంచి మొదలు పెడితే, గొడిసెల వెంకటస్వామి గారి దగ్గర నుంచి మొదలు పెడితే పనబాక లక్ష్మి గారి దాకా అట్లాగే అనేక మంది కేంద్ర మంత్రులు అవుతూ వచ్చారు. కానీ ఇంతవరకు కేంద్ర మంత్రి స్థాయిలో, కేబినెట్ స్థాయిలో ఒక మాదిగ మంత్రి లేరు. అట్లాగే ఈవెన్ సీట్ల కేటాయింపు విషయంలో అంతదాకా వస్తే, ఈ రాష్ట్రంలోకి వస్తే మీరు గమనించండి, 2011 లెక్కల ప్రకారం 34 లక్షల మంది మాదిగలు ఉన్నారు, 14 లక్షల మంది మాలవారు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రం స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పడింది. జనాభాలో చూసినా కూడా మీ సంఖ్య ఎక్కువగా ఉంది, మాదిగల సంఖ్య ఎక్కువగా. అవునండి. కానీ ఉప ముఖ్యమంత్రి ఎవరికి ఇచ్చింది? మాల సామాజిక వర్గానికి తీసుకెళ్ళి ఇచ్చింది. మళ్ళీ నాగర్ కర్నూలు సీటు ఎవరికి కేటాయించింది? మల్లు రవి గారికి, మాల సామాజిక వర్గీయుడికి కేటాయించింది. అట్లాగే పెద్దపల్లిలో మరి వెంకటస్వామి గారి కుటుంబ సభ్యులు వాళ్ళు ఆదిలాబాద్ జిల్లాలో చెన్నూరు, మరి ఇంకొక బెల్లంపల్లి ఎస్సీ రిజర్వ్డ్ ఎమ్మెల్యే సీట్లు వాళ్ళకే ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే కుటుంబ సభ్యునికి పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్డ్ ఎంపీ సీటు కూడా కేటాయించింది. ఓకే, అయితే ఇప్పుడు ఈ విషయంలో మాదిగల వైపు నుంచి ఎవరు వాయిస్ ఇవ్వలేదా, వినిపించలేదా, అంటే క్వశ్చన్ చేయలేదా గవర్నమెంట్? వినిపిస్తున్నారండి. విదిన్ ది పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అడుగుతున్నారు, మాకు టికెట్లు కేటాయించండి అని చెప్పే స్ట్రగుల్ వాళ్ళు గాంధీ భవన్ దగ్గర నుంచి అక్కడ ఏఐసిసి కార్యాలయం దాకా కూడా ఊరేగింపులు, ధర్నాలు, వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు నిరసనలు, రిప్రజెంటేషన్స్ విదిన్ ది పార్టీ ఉన్నటువంటి మాదిగ నాయకులు ఒక పక్క చేస్తూ ఉన్నారు. మరొక పక్క మాదిగ కమ్యూనిటీ కోసం పనిచేస్తున్నాము అని చెప్తున్నటువంటి వివిధ సంఘాలు, నాయకులు వీళ్ళందరూ కూడా బయట వాయిస్ని ఇస్తూనే ఉన్నారు. మాకు అన్యాయం చేస్తున్నారు, ఇప్పటికైనా అది మానుకోండి, ఇంకా నామినేషన్లు ఘట్టము రాబోతూ ఉంది, ఆ లోపలైనా సరే సరిచేసి పరిస్థితిని సరిదిద్ది మాదిగలకి సరైన ప్రాతినిధ్యం కల్పించండి, జనాభా దామాషా ప్రకారం రాజకీయ ప్రాతినిధ్యాన్ని ఇవ్వండి. అదే నేను అడగబోతున్నాను, అసలు మీరు అడుగుతున్నారు వాళ్ళు అని చెప్తున్నారు, కాకపోతే ఇక్కడ రాకపోవడానికి కారణం మీలో రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడమా, ఏంటి కారణం? ఒక రకంగా అది కూడా అండి. అంటే మాదిగల్లో వెనకబాటుతనం ఉంది, మాదిగలు రాజకీయంగా అసంఘటితంగా ఉన్నారు, వెనకబాటుతనంతో ఉన్నారు, వాళ్ళ ఓటు చైతన్యం వాళ్ళకి కలిగినటువంటి పరిస్థితుల్లో ఇంకా లేదు. అట్లాగే నాయకులు సంఘాల పేరుతో రకరకాలుగా పనిచేస్తూ ఉన్నారు. ఏదేమైనా అంటే మాలలు ఉద్యమం చేయలేదు కదా, మాలలకి వాళ్ళ ప్రపోర్షన్ కంటే కూడా ఎక్కువ అవకాశాలు ఇవ్వడం పట్ల వాళ్ళు ఏమైనా ఉద్యమం చేశారా, రోడ్డు ఎక్కారా, ధర్నాలు చేశారా? ఎందుకంటే వాళ్ళకి అది అవసరం లేదు కదా. అవును, అట్లా చీగిపోయినా సరే వాళ్ళకి ఇస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక నేపథ్యం చెప్పుకోవాలండి. సోషల్ డిజైన్
భారతదేశంలోని కుల వ్యవస్థ సోషల్ డిజైన్ ఎట్లా సాంఘిక నిర్మితి అనేది రాజకీయ నిర్మితి అనేది ఎలా రూపొంది ఉందంటే ప్రతి దొంతరలో రాజ్యాంగమే రకరకాల కేటగరైజేషన్ చేసింది. అంటే జనరల్ పీపుల్, ఓబీసీ పీపుల్, తర్వాత ఎస్సీ కేటగిరీలో ఉన్నటువంటి పీపుల్, ట్రైబల్ కేటగిరీలో ఉన్నటువంటి పీపుల్, మైనారిటీ కేటగిరీలో ఉన్నటువంటి పీపుల్, మహిళలు, ఇన్ని రకాల అణచివేతల దొంతరలు సమాజంలో ఉన్నాయి. రాజ్యాంగం కూడా కొన్ని రకాల కేటగిరీస్ని అంగీకరించింది. అంగీకరించినప్పుడు ఈ డిజైన్లో ఎట్లా నడుస్తూ ఉందంటే, ఇప్పుడు సపోజు షెడ్యూల్డ్ కులాలలో 60 కులాలు ఉన్నాయి. 60 కులాలలో ఇప్పుడు డక్కలి, చిందు, బైండ్ల, మాస్టి, మోచి, సమగర, గొడగలి, గొడారి, పాకి, పంచమ అనేక సంచార, అర్ధ సంచార, పాకి వృత్తి, పారిశుద్ధ్యం కులాల్లో ఉన్నారు. వాళ్ళకి అసలు అవకాశాలే రావట్లేదు. అట్లాగే ఉన్నటువంటి ఎస్సీ రిజర్వ్డ్ అవకాశాలు 100% అనుకుంటే మరి 20%గా ఉన్నటువంటి మాలవారికి 80% అవకాశాలు వెళుతూ ఉన్నాయి. దాదాపు 70%గా జనాభా ఎస్సీ జనాభాగా ఉన్నటువంటి మాదిగ వారికి 20% అవకాశాలు మాత్రమే వస్తూ ఉన్నాయి. ఈ 2 కులాలకే వస్తున్నాయి. ఎక్కువగా మాలవారికి ఇచ్చేటువంటి డిజైన్ ఒకటి నడుస్తూ ఉంది. అట్లాగే షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉన్నాయి. షెడ్యూల్డ్ ట్రైబ్స్లో 35 షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉన్నాయి. ఈ 35 షెడ్యూల్డ్ ట్రైబ్స్లో మొత్తం అంటే మనం తెలంగాణలో చూసినట్లయితే ఉదాహరణకి లంబాడీస్ వాళ్ళకే మొత్తం అవకాశాలు వెళ్ళిపోతున్నాయి. దాదాపుగా 90% పైన అవకాశాలు, ఉద్యోగాలు కానీ, రాజకీయ అవకాశాలు కానీ, ఎమ్మెల్యే ఎంపీ అవకాశాలు కానీ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. ఒక 20% కంటే తక్కువే మిగిలినటువంటి 34 తెగలకి కూడా వెళ్ళేటువంటి సోషల్ పొలిటికల్ డిజైన్ వాళ్ళకి ఉంది. అట్లాగే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయి. ఈ వెనకబడిన తరగతులు దాదాపు 130 వెనకబడిన తరగతులు ఉన్నాయి రాష్ట్రంలో. వాళ్ళల్లో పాముల, కాటిపాముల, కాటిపాపల, గంగిరెద్దుల, పూసల ఇట్లాంటి అనేక సంచార, అర్ధ సంచార కమ్యూనిటీస్ ఉన్నాయి. ఈ 130 కులాలలో కూడా దాదాపు 10 కులాల లోపు వాళ్ళకే, అంటే గౌడ, యాదవ, పద్మశాలి, ఇలాంటి ముత్రాసి, ముదిరాజ్, ఇలాంటి ఒక 5-6 కులాల వాళ్ళకి మొత్తం రాజకీయ అవకాశాలు కానీ, విద్యా ఉద్యోగ అవకాశాలు కానీ వెళ్తూ ఉన్నాయి. దాని నుంచి వాళ్ళు కూడా ఎంబీసీ ఉద్యమం, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉద్యమం అనేది బీసీలలో మొదలైంది. ఈ అపసవ్య పరిస్థితి పెరిగిపోతున్నందువల్లనే ఎస్సీలలో కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యాన ప్రతి ఉపకులానికి, ఏ కులానికి చెందవలసిన విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమ అవకాశాలు వాళ్ళకి జనాభా దామాష ప్రకారం ఏర్పాటు చేయాలి రాజ్యాంగ సవరణ ద్వారా అనేటువంటి ఒక పెద్ద మహోద్యమం గత 30 ఏళ్లలో మన ముందుకు వచ్చింది. మమ్మల్ని చూసి తుడుందెబ్బ ఉద్యమం, ట్రైబల్స్లో కూడా ఆదివాసీ కేటగిరీ కమ్యూనిటీస్లో కూడా ఒకే కమ్యూనిటీ లంబాడీస్కే మొత్తం అవకాశాలు వెళ్తున్నాయి. అట్లా వెళ్ళడానికి వీల్లేదు. ఆదివాసీలు, కొండ కోనల్లో ఉన్నవాళ్ళు, అడవుల్లో ఉన్నవాళ్ళు, ఊళ్ళకి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి. వాళ్ళకి కూడా జనాభా దామాష ప్రకారం విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాల్లో అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఇచ్చిన వాళ్ళు అందిపుచ్చుకునే స్థాయిలో ఉన్నారంటారా? అందిపుచ్చుకునేటట్టుగా చేయాల్సినటువంటి రాజ్యాంగ బాధ్యత ప్రభుత్వాలది, ప్రభుత్వాలని నడుపుతున్నటువంటి రాజకీయ పార్టీలండి. ఇప్పుడు వాళ్ళకి తినడం తెలియదు, వాళ్ళకి వెతకొచ్చుకోవడం తెలియదు, అవకాశాలు ఎక్కడ ఉన్నాయో అని అనుకున్నాం. కానీ వాళ్ళకి అందించాల్సిన, దగ్గరికి తీసుకొచ్చి పెట్టాల్సిన బాధ్యత ఎవరిది? సోకాళ్ళు ఆధునికంగా అభివృద్ధి చెంది ముందంజలో ఉన్నటువంటి కమ్యూనిటీస్, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలని నడుపుతున్న రాజకీయ పార్టీలది, అట్లాగే ప్రభుత్వాలది, ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా. ఎందుకంటే ఈక్వాలిటీ, జస్టిస్, ఫ్రాటర్నిటీ, సమన్యాయము, సహోదరత్వము అనేటువంటి భావన ప్రతి సిటిజన్కి కావాలని చెప్పి రాజ్యాంగం చెప్తా ఉంది. ఈక్వాలిటీ, జస్టిస్, ఫ్రాటర్నిటీ అనేది ప్రతి కులానికి, ప్రతి సమూహానికి అందాలి, ప్రతి వ్యక్తికి అందాలి. ఇది రాజ్యాంగ ఆశయమైనప్పుడు ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రభుత్వాన్ని నడుపుతున్న రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటి రాజ్యాంగ విధి, రాజ్యాంగ బాధ్యత ప్రతి సమూహానికి చెందవలసినటువంటి విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ అవకాశాలు అందుతున్నాయా లేదా అనేటువంటిది అవి వాటి బాధ్యతగా నెరవేర్చాల్సినటువంటి
పరిస్థితి ఉందండి. ఓకే, అయితే ఇప్పుడు ఎంఆర్పిఎస్ దీని నుంచి మాదిగల తరపున పోరాటం చేస్తున్నారు, రిజర్వేషన్ల పోరాటం. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మీ అదే జనాభా ఎవరైతే ఉన్నారో మాదిగల జనాభా వాళ్ళందరూ మీకు అంటే ఐక్యంగా వచ్చి మీకు తోడ్పాటును ఏమైనా అందిస్తున్నారా, లేదా అది లేకపోవడం వల్లనే మేము వెనకబడ్డామంటారా? మాదిగల్లో మాకు అన్యాయం జరిగింది అనేటువంటి ఒక చైతన్యం ఉందండి. అన్ని రంగాలలోనూ ఒక అన్యాయం జరిగింది, జరుగుతూ ఉన్నది అనేటువంటి ఒక చైతన్యం వచ్చింది. అయితే మాదిగ సంఘాల పేరుతో, మాదిగ నాయకత్వాల పేరుతో ప్రముఖులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి బాగలేదు. వాళ్ళు తటస్థంగా ఉంటూ రాజకీయాల నుంచి రాజకీయ పార్టీలకు తటస్థంగా ఉంటూ రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం ఉండే. ఉదాహరణకి మేము ఏ రాజకీయ పార్టీ కాదు, బట్ అన్ని రాజకీయ పార్టీలు మా కమ్యూనిటీకి జనాభా దామాష ప్రకారం లోక్సభ సీట్లు కానీ, ఎమ్మెల్యే సీట్లు కానీ, విద్యా ఉద్యోగ సంక్షేమ రంగాలలో ప్రభుత్వం ద్వారా అవకాశాలు కానీ కల్పించాలని చెప్పి పోరాడాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ అట్లా కాకుండా ఈరోజు ఏం జరుగుతూ ఉంది, కొంతమంది పోయేసి టీడీపీ, బీజేపీ, పవన్ కళ్యాణ్ వైపు కొంతమంది ఉన్నారు, కొంతమంది కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు, కొంతమంది టీఆర్ఎస్ వైపు ఉన్నారు. ఇట్లా వీళ్ళు ప్రజలందరినీ కలిపి మీరు ఏ పార్టీ వద్దు, మనమంతా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మన హక్కుల కోసం మనం నినదిద్దాము, ఉద్యమం చేద్దాం రండి అని చెప్తే జనం పార్టీలు వదులుకొని రోడ్డు మీదకి వచ్చారు. రోడ్డు మీదకి వచ్చాక ఈ ప్రముఖత్వం వచ్చినటువంటి నాయకులు ఏం చేశారు, వీళ్ళు ప్లాట్ఫాము స్వతంత్రమైనటువంటి ప్లాట్ఫామ్ వదిలిపెట్టి ప్రజల్ని వాళ్ళని ఒంటరి వాళ్ళని చేసి వీళ్ళు సొంత రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. సొంత రాజకీయాలు చేసి వాళ్ళ యొక్క స్వార్థం కోసం, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనం కోసం వాళ్ళు జేబు సంస్థలుగా నడవడం మొదలుపెట్టారు సంఘాలని. ఆ రకంగా రాజకీయ పార్టీలు తోగబుచ్చుకొని పోతూ ఉన్నారు నాయకులు, సంఘాలు అనేటువంటివి. ఇది సరైంది కాదు. ఒక స్వతంత్ర రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది కమ్యూనిటీ కోసం. స్వతంత్ర రాజకీయ ప్రాతినిధ్యము ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్వతంత్ర రాజకీయ ప్రాతినిధ్యము, స్వతంత్ర హక్కుల వాయిస్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత నుంచి తప్పుకొని ఒక కోపు కాసి పక్కకెళ్ళిపోయి కొన్ని పార్టీలు, ఒక పార్టీ అనేటువంటి వైపు నాయకత్వాలు, సంఘాలు కొట్టుకుపోవడం అనేటువంటిది సరైనది కాదు. దానివల్ల కూడా కమ్యూనిటీకి చాలా అన్యాయం జరుగుతుందండి. ఓకే, అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా కొంతమంది స్వార్థపరులు చేసినా కూడా ఎవరైతే ఒక తాటి మీదకి వచ్చారో వాళ్ళల్లో విద్యా అక్షరాస్యత లేకపోవడమా, లేదా విద్యార్థులు ఎక్కువగా లేకపోవడం వల్ల వారిలో అవగాహన అనేది కొరబడుతుందా? కారణం ఏంటంటే వాస్తవానికి కుల వ్యవస్థలో జనాభా ఎక్కువ ఉన్న కమ్యూనిటీ మాదిగ కమ్యూనిటీ. బీసీల్లో కానీ, ఎస్సీల్లో కానీ, లేదా ఆధిపత్య కులాలు అనుకునేటువంటి వాటిల్లో కానీ, ట్రైబల్స్లో కానీ విడివిడిగా ఒక సింగిల్ కమ్యూనిటీగా చూసినప్పుడు మాదిగ అనుబంధ కులాలు అనేవి జనాభాలో చాలా పెద్ద జనాభా కలిగింది. అట్లాగే పేదరికంలో కూడా చాలా ఎక్కువ పేదరికం కలిగినటువంటి కమ్యూనిటీ మాదిగ అనుబంధ కులాలు. అట్లాగే అక్షరాస్యత అనేటువంటి విషయంలో కూడా మిగిలిన కమ్యూనిటీస్తో పోలిస్తే, అంటే బీసీలు అట్లాగే ఆధిపత్య కులాలతో పోల్చినట్లయితే, మాలవారితో పోల్చినట్లయితే వెనుకబడ్డటువంటి స్థితి అక్షరాస్యతలోనూ డ్రాప్ అవుట్ రేట్ ఎక్కువ ఉంది. అట్లాగని ఉద్యోగాలకి క్వాలిఫై అయినటువంటి స్థితి లేకుండా లేదు. ఇంజనీరింగ్లో కానీ, లేకపోతే ఉన్నత విద్యలో కానీ రకరకాల ఉద్యోగాలకి క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు, నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు మాది కమ్యూనిటీలో. అయితే ఎందుకు వీళ్ళకి ఉద్యోగాలు రావడం లేదు అని చెప్పి అన్నప్పుడు, ఇప్పటి వరకు డిస్ప్రపోర్షనేట్గా అంటే తమ నిష్పత్తి కంటే ఎక్కువ అవకాశాలు తీసుకున్నటువంటి మాల కమ్యూనిటీ ఏదైతుందో అది ఎగ్జిక్యూటివ్లో పాతుకుపోయింది, రాజకీయాల్లో పాతుకుపోయింది. రాజకీయాల్లో, ఎగ్జిక్యూటివ్లో, గవర్నమెంట్లో ఉండటం వల్ల కార్యనిర్వాహక వర్గంలో వాళ్ళు ప్రభావితం, అభ్యర్థుల్ని అవకాశాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు, అంటే కాలేజీ, స్కూళ్ళల్లో ప్రవేశాలు కల్పించాల్సి వచ్చినప్పుడు కానీ, ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సి వచ్చినప్పుడు కానీ, వాళ్ళు ఏవైతే అథారిటీ ఇంటర్వ్యూ కమిటీలు, ఇంటర్వ్యూ బోర్డులు, సెలక్షన్ కమిటీలు ఏవైతే ఉంటాయో వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి స్థాయిలో వాళ్ళు ఉండటం వల్ల వీళ్ళకి మాదిగ అభ్యర్థులకి విద్యా అవకాశాలు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, రాజకీయ అవకాశాలు కానీ రావడం తప్ప అభ్యర్థులు దక్షత కలిగినటువంటి వాళ్ళు, అంటే నాయకత్వ దక్షత కలిగిన వాళ్ళు ఉన్నారు,
కార్యనిర్వాహక ఉద్యోగాలు చేయగలిగినటువంటి దక్షత కలిగిన వాళ్ళు ఉన్నారు, చదువుకోవడానికి కావాల్సినటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ అడ్డుపడడం వల్ల మాత్రమే రావటం లేదు. ఇది ఆర్థికంగా ఎలా ఉన్నారు అండి? ఆర్థికంగా ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళకే టికెట్లు రావడం కూడా మనం చూస్తున్నాం. అవునండి. సో ఆ రకంగా చూస్తే మరి ఈ విధంగా ఆర్థికంగా వెనుకబడడం వల్ల మాకు రావట్లేదు అని ఏమైనా అంటున్నారా? కరెక్ట్ అండి. ఒక స్థితి మనం గమనించినట్లయితే ఒక 30 ఏళ్ల క్రితం రాజకీయ పార్టీలు ఆధిపత్య కులాలు నడిపిస్తున్నాయి కాబట్టి వాళ్ళ ఇళ్లలో పనిచేసేటువంటి, వాళ్ళ కోసం కుటుంబాల కోసం పనిచేసేటువంటి నిరక్షరాస్యులైనటువంటి వేలిముద్ర వేసేటువంటి వాళ్ళని క్యాండిడేట్స్గా, రిజర్వ్డ్ క్యాండిడేట్స్గా తీసుకొచ్చే రాజకీయ పార్టీలు ఒకనాడు, ఒక 30-40 ఏళ్ల క్రితం. ఒక 20 ఏళ్ల క్రితం ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే వీళ్ళల్లో చదువుకొని లెక్చరర్స్గా ఉండి, అడ్వకేట్స్గా ఉండి, కొంత ఉద్యోగ రంగంలోకి వచ్చి చదువుకుంటూ నాయకత్వం చలాయించగలిగినటువంటి క్యాలిబరీస్ ఉన్నటువంటి వాళ్ళని రెండో దశలో రాజకీయ పార్టీలు టికెట్లు కేటాయిస్తూ వచ్చినాయి, లోక్సభ కానీ లేకపోతే అసెంబ్లీలో కానీ. ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే గత 10 ఏళ్లకు పైనుంచి ఎవరైతే ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఆర్టీఎస్లు చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని రాజకీయాలు నేరుగా వీళ్ళు కానీ లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ పెద్ద పెద్ద మూటలు వేసుకొని ఎదురుపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి టికెట్లు కేటాయించేటువంటి పరిస్థితి వచ్చింది. దీనివల్ల ఏమైందంటే నిజానికి కార్యరంగంలో, గ్రౌండ్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఆయా పార్టీలను నమ్ముకొని సుదీర్ఘకాలం కార్యకర్తలుగా, నాయకులుగా పనిచేసుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కులాలలో వీళ్ళకి టికెట్లు కేటాయించడంలో అన్యాయం జరిగింది. రాజకీయ పార్టీలు అన్యాయం జరుగుతూ వచ్చినాయి. మరొక ప్రక్క ఆఖరి దాకా అంటే నామినేషన్ల ఘట్టం ముగిసే ఆఖరి దాకా కూడా వీళ్ళని తేల్చకుండా, రిజర్వ్డ్ సీట్లలో ఎంపిక అనేటువంటిది, అభ్యర్థుల ఎంపిక అనేది తేల్చకుండా ఒక టాక్టిఫుల్గా కావాలని చేస్తున్నాయి రాజకీయ పార్టీ. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళల్లో ధనవంతులు ఎవరైతే ఉన్నారో, అంటే చదువుల వల్ల, వ్యాపారాల వల్ల, పరిశ్రమల వల్ల కొద్దిపాటి ఒక పిడికిడి మంది కుటుంబాలు ఏవైతే బాగుపడ్డాయో రిజర్వేషన్స్ ద్వారా, ఈ కుటుంబాలు యాస్పిరెంట్స్గా తయారయ్యి వీళ్ళు ఎదురు డబ్బు పెట్టి తెచ్చుకునేటువంటి పరిస్థితి క్రియేట్ చేస్తున్నాయి ఆధిపత్య కులాల రాజకీయ పార్టీలు. దీనివల్ల నిజంగా ప్రజలకు సేవ చేద్దాము, పేదవాళ్ళైనా, వివక్షలకు గురవుతున్న మన ప్రజలకి, మన కమ్యూనిటీస్కి సేవ చేద్దాం అనేటువంటి ఆకాంక్ష కలిగినటువంటి నాయకత్వ దక్షత, సమాజం పట్ల ఒక అవగాహన కలిగినటువంటి యువ నాయకత్వం ఏదైతే ఉందో వాళ్ళకి అవకాశాలు లేకుండా పోతా ఉన్నాయి. ఈ రకంగా కమ్యూనిటీలో ఉన్నటువంటి ధనవంతులు, మరో ప్రక్క రాజకీయ పార్టీలు కలిసి నిజమైనటువంటి నాయకులుగా ఎదుగుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయా పార్టీల్లో ఎదుగుతూ ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నాయి. స్వతంత్ర నాయకత్వంగా ఎదుగుతున్నటువంటి వాళ్ళు కూడా అవకాశాలు ఇవ్వకుండా అన్యాయం చేస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు చూస్తే ఒకవేళ ఎస్సీలకు సంబంధించి కేటాయించాల్సిన సీట్లు, రిజర్వేషన్ సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో మాదిగలకు కూడా ఒక ప్రాతినిధ్యం ఇవ్వాలి, ప్రాధాన్యత ఇవ్వాలి అంటే ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? చివరిగా వాస్తవానికి మేమేం చేయాలనేది కాదు, వాళ్ళకి ఏవైతే రాజకీయ పార్టీలను నడుపుతున్నారో ఆధిపత్య కులాల వాళ్ళు, వీళ్ళ అసమానతల్ని అలాగే, ఇప్పుడు ఒక కన్వేర్ బెల్ట్ స్లోప్గా ఉంటుంది, ముందు పడ్డ కులాలు ముందే వెళుతూ ఉంటాయి, వెనకబడ్డ కులాలు వెనకే వెళుతుంటాయి. అంటే యథాతథ అసమానతల స్థితిని కొనసాగించడం అనేది వీళ్ళ ధ్యేయంగా ఉన్నట్టుగా. అంటే ఒక కొంతసేపటి కన్నా కింద ఉన్న వాళ్ళు అటు వెళ్తారు కదండి, పైకి వెళ్తారు, వాళ్ళ స్వయం కృషి ద్వారా వెళ్తున్నారు, వాళ్ళు తీసుకెళ్తే వెళ్ళటం లేదు. కాబట్టి వాళ్ళ బాధ్యత ఏంటంటే రాజకీయ పార్టీలు నడుపుతున్న వాళ్ళ బాధ్యత, వాళ్ళ రాజ్యాంగ బాధ్యత, వాళ్ళ చట్టపరమైన బాధ్యత, వాళ్ళ సాంఘిక బాధ్యత ఏంటంటే ఎవరైతే వెనకబడి ఉన్నారో, అవకాశాలు పొందకుండా షెడ్యూల్డ్ కులాల్లో కానీ, షెడ్యూల్డ్ తెగల్లో కానీ, బ్యాక్వర్డ్ క్లాసెస్లో కానీ, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో కానీ వాళ్ళకి అవకాశాలు ఇవ్వాల్సినటువంటి, ముఖ్యంగా ఎక్కువ మంది నుండి అన్యాయానికి గురైనటువంటి కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి తగిన ప్రాతినిధ్యం, సరైన ప్రాతినిధ్యం కల్పించాల్సినటువంటి బాధ్యత వాళ్ళకున్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు మరి ఈ రిజర్వ్డ్ నియోజకవర్గాలలో మాదిగలకి
సరైన ప్రాతినిధ్యం కల్పించాలి. ఎందుకంటే మొత్తం తెలంగాణలో ఉన్నదే మాదిగ కమ్యూనిటీ. బ్యాక్లాగ్ ఇంజస్టిస్ జరిగింది కాబట్టి రెట్రోస్పెక్టివ్ న్యాయం కూడా చేయాలి. రెట్రోస్పెక్టివ్ రాజకీయ న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి 3 సీట్లు కూడా మాదిగలకి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అప్పుడు మాలలు ఊరుకోరు కదా. మాలలు ఊరుకోండి, వాళ్ళకి రాజ్యసభ ఇవ్వండి, వాళ్ళకి లేకపోతే కౌన్సిల్ ఇవ్వండి, లేకపోతే ఇంకేదో నామినేటెడ్ పోస్టులు ఇవ్వండి, మాకేంటి. లేదా జనరల్ టికెట్లు ఇవ్వండి. మీరు మా కాడికి వచ్చేసరికి మీరు అవే సమాధానాలు చెప్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు అద్దంకి నాయకుడు మాట్లాడాడు నిన్నెక్కడో మాట్లాడుతూ నిజమే మాదిగలకి అన్యాయం జరిగింది, వాళ్ళని ఎట్లా సరిదిద్దాలి అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతూ వాళ్ళకి రాజ్యసభ ఇవ్వచ్చు, లేకపోతే కౌన్సిల్లో ఇవ్వచ్చు, లేకపోతే నామినేటెడ్ పదవులు ఇవ్వచ్చు అని చెప్పి అట్లా సరి చేయవచ్చు అని చెప్పన్నాడు. అదే పరిస్థితి మాలలకి ఇవ్వండి, అవకాశాలు మాలలకి ఇచ్చి రాజ్యాంగ పదవులు మాదిగలకి ఎందుకు ఇవ్వద్దు? రాజ్యాంగ పదవులే మాదిగలకి ఇవ్వండి. మీరు దిద్దుకోవడానికి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దిద్దుకోవడానికి ఇంకా 3 రోజులు టైం ఉంది నామినేషన్ల ఘట్టం మొదలు కావడానికి. ఈ కొద్ది రోజుల్లో మీరు సరిదిద్ది లోక్సభ ఎమ్మెల్యే సీట్లలో మాదిగలకి రావాల్సినటువంటి న్యాయబద్ధమైన ప్రాతినిధ్యాన్ని ఇస్తూనే రెట్రాస్పెక్టివ్ ప్రాతినిధ్యం కూడా మాకు కావాలి. జనరల్ సీట్లలో కూడా కొన్ని సీట్లు మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పార్టిసిపేషన్. నమస్తే. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఎవరైతే మాదిగలు ఉన్నారో వాళ్ళు సంఖ్యాపరంగా జనాభా పరంగా ఎక్కువ మందే ఉన్నారు. కానీ ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ మాలలకు ఇవ్వాల్సిన రాజకీయ ప్రాతినిధ్యాన్ని వాళ్ళకి కల్పించట్లేదని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఎవరైతే విద్యార్థికులు ఉన్నా కూడా వాళ్ళలో ఐకమత్యం కూడా లోపించడం అనేది ఒక కారణంగా కూడా చెప్తున్నారు. సో వీటన్నిటినీ సరి చేసుకుంటూ మాదిగలు ముందుకు వెళ్తే వారు కూడా భవిష్యత్తు బాగుంటుందంటూ కృపాకర్ గారు చెప్తున్నారు. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.